Okay, so today we'll discuss about the IT application or web applications. Exactly what they meant. ఓకే. సో మనం ఎప్పుడు చేస్తున్నాం అప్లికేషన్‌లో టెస్ట్ చేస్తాము. ఈ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా! అసల హ్మ్. ఏంటి యాప్స్ ఏంటి? ఈ యాప్స్‌లో అసలు డేటా ఎలా వెళ్తుంది? ఓకే. సో మనకి ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలని చెప్పా కదా! సో ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలంటే ముందు ఈ బేసిక్ టర్మ్స్ మనం తెలుసుకోవాలి. ఓకే. ఓకే. సో మనం ఇప్పుడు బ్రౌజర్‌లో ఏదైనా మనం చూస్తున్నాం కదా! ఏదైనా మీరు ఫేస్‌బుక్ ఆర్ ట్విట్టర్ గాని ఏదైనా మీరు మొబైల్ అయితే యాప్స్‌లో వాడుతున్నారు. హ్మ్. అదే ల్యాప్‌టాప్‌లో అయితే మనం బ్రౌజర్‌లో యూఆర్ఎల్ హిట్ చేస్తాం. హ్మ్. ఒక్క నిమిషం. ఓకే. సో దాన్ని మనం క్లయింట్ అంటాం అన్నమాట. ఓకే. క్లయింట్ అంటే ఒక డివైస్ నుంచి ఒక ప్లేస్ నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాం కదా! అందుకే అది క్లయింట్. హ్మ్. అది మీకు మొబైల్ అయితే యాప్స్ ఇదైతే బ్రౌజర్. ఆర్ మీరు ఏదైనా టూల్ కనిపెట్టారనుకున్న టూల్ నుంచి మనం యాక్సెస్ చేస్తాం. అది కూడా ఓకే. క్లయింట్సే. ఇప్పుడు మన జేమేట్ అవన్నీ, లోడన్ అవన్నీ ఇవన్నీ మనకి హ్మ్. క్లయింట్స్ లెక్క కదా! ఆ అప్లికేషన్ మనం యాక్సెస్ చేస్తున్నాం. హ్మ్. సో మనం ఇప్పుడు యాక్చువల్లీ సపోజ్ ఫేస్‌బుక్ తీసుకున్నాం అనుకో ఆర్ అమెజాన్. ఇప్పుడు బ్రౌజర్‌లో facebook.com ఆర్ amazon.com కొడితే మనకి రెస్పాన్స్ కనిపిస్తుంది. సపోజ్ ఫేస్‌బుక్ కొడితే ఫేస్‌బుక్ హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఆర్ లాగిన్ అయితే లాగిన్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. హ్మ్. అంతే కదా! ఆర్ అమెజాన్ హోమ్ పేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అవును. చూద్దాం. ఒక్క నిమిషం. సపోజ్ amazon.com ఆర్ ఇది గూగుల్ సర్చ్ కాబట్టి గూగుల్ ఇంజిన్ లెక్క. ఓకే. హ్మ్. సపోజ్ నేను amazon.in ఇండియాలో ఉన్న కంపెనీ amazon.in చేశాను. హ్మ్. ఓకే. సో మీకైతే హోమ్ పేజ్ వచ్చింది. సో ఈ హోమ్ పేజ్ వచ్చిందంటే వెనకాల ఏం జరుగుతుంది? ఓకే. సో సర్వర్‌కి కనెక్ట్ అయ్యి అదే ఎలా? ఏదో ఉంటుంది కదా! మన మాటలను కాదు కదా! సంథింగ్ జరిగితేనే కదా మనకి ఈ డేటా ఇక్కడ కనిపిస్తది. యాహ్! హ్మ్. సో ఇప్పుడు ఎలా అంటే సో ఎప్పుడైతే మనం ఏదైనా యూఆర్ఎల్ హిట్ చేస్తాం కదా! క్లయింట్‌లో అది మనం రిక్వెస్ట్ అంటాం దాన్ని. ఓకే. ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపిస్తుంది సర్వర్ సైడ్‌కి. ఎక్కడికి పంపిస్తది? యాహ్! సర్వర్ సైడ్‌కి పంపిస్తది. యాహ్! ఓకే. సర్వర్‌కి వస్తుంది. హ్మ్. సర్వర్‌కి వచ్చి ఏం జరుగుతుంది? సర్వర్ ప్రాసెస్ చేస్తది. వాలిడ్ రిక్వెస్టా? ఇన్వాలిడా? ఏంటి? ఓకే. ఏదైతే అది అవన్నీ చేసుకొని మనకి రెస్పాన్స్ బ్యాక్ వస్తది. యాహ్! రిక్వెస్ట్ రెస్పాన్స్ బ్యాక్ వస్తది. ఓకే. సో ఈ మధ్యలో జరిగేది ఇదంతా ఒక రిక్వెస్ట్ రెస్పాన్స్ జరుగుతుంది కదా! మనం దీన్నే ఏపీఎస్ అంటాం. ఓకే. ఈ ఏపీఎస్ ద్వారానే మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఈ బ్రౌజర్, బ్యాక్ ఎండ్ అంటే మన సర్వర్. ఈ రెండింటి మధ్య ఈ ఏపీఎస్ తో కమ్యూనికేట్ అయ్యి మనకి డేటా ఫ్లో అవుతుంది. ఓకే. సో ఈ ఏపీఎస్ లో ఒక పార్ట్ రిక్వెస్ట్ క్లయింట్ నుంచి ఏమైనా సర్వర్కి వెళ్తుందో ఆ వచ్చేది రెస్పాన్స్. ఓకే. సో ఏపీఎస్ అనేది నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో వీటి డ్యూటీ ఏంటంటే మనకి ఇప్పుడు హోటల్కి వెళ్ళాం అనుకోండి, హోటల్లో మనము ఏదో ఐటెం ఆర్డర్ చేయాలనుకుంటున్నామో చెఫ్కి వెళ్ళడానికి మన మధ్యలో బ్యారర్ ఉంటారు, వెయిటర్స్. సో వీళ్ళు మనకి ఎలా కమ్యూనికేట్ చేస్తారు? సేమ్ వే మనకి ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కాదు, యూఐకి సర్వర్ కి మధ్యలో
మనం మాట్లాడేది ఏపీఎస్. ఓకే, ఇప్పుడు సర్వర్ అంటే డైరెక్ట్ సర్వర్కి వెళ్ళదు. వీటిలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. జనరల్ గా మనకి అప్లికేషన్ లో 3 టైర్ 4 టైర్ ఆర్కిటెక్చర్ గారు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటుంటారు. అప్లికేషన్ డిపెండెంట్ అంటే జనరల్ గా అయితే ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్కడికి మనకి అది వెబ్ సర్వర్కి వెళ్తుంది. వెబ్ సర్వర్ ఏంటంటే ముందు ఇంటర్నెట్ నుంచి అదే ఇలాగ ట్రాఫిక్ వచ్చేవన్నిటికి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్న వెబ్ సర్వర్. అంటే వెబ్ కి సంబంధించిన డేటా ఎలా రావాలి ఏంటని తీసుకుంటుంది. సో వెబ్ సర్వర్ నుంచి ఒకసారి డేటా వచ్చాక అది 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 వ్యాలిడ్ ఇన్వాలిడ్ అసలు ఏంటి ఆ ప్రాసెస్ చేయాలి కదా. సో దానికి మనం యాప్ సర్వర్కి వెళ్తాం. ఓకే, యాప్ సర్వర్ లో మనం బిజినెస్ లాజిక్ మెయిన్ రాస్తాం. వాట్ ఈస్ హ్యాష్ టు మన మెయిన్ కోడ్ రన్ అవుతుంది సర్వర్ కోడ్. ఓకే, ఇప్పుడు ఇది లాజిక్. జనరల్ గా డీబీ ఉండాలిగా, మరి డీబీ లేకుండా ఏ అప్లికేషన్ ఉంటుంది? కంపల్సరీగా డీబీ ఉండాలి. సేమ్ అలాగే ఇంకోటి డీబీ సర్వర్ ఉంటుంది. డీబీ సర్వర్ ఇది జనరల్ గా. సో ఈ మూడింటి మధ్య మన డేటా ఫ్లో అయ్యి మనకి రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది. ఓకే, సో ఇది ఐడల్ ఫ్లో. కానీ వీటికే మధ్యలో మనకి లోడ్ బ్యాలెన్స్ వస్తుంది ఒకసారి, ట్రాఫిక్ మేనేజర్ వస్తుంది ఒకసారి, ఆర్ సంథింగ్. ఇప్పుడు అదే మనం ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యూఎస్ లో అప్లికేషన్ డిప్లాయ్ ఉంది. సో ఇండియా నుంచి యాక్సెస్ చేసేవాడికి కొంచెం ఎక్కువ లేట్ అవ్వచ్చు యూఎస్ చేసేవాడు కదా. ఇందుకు లాటెన్సీ ఉంటుంది. లాటెన్సీ అంటే ఏంటి? లాటెన్సీ అంటే నెట్వర్క్ డిలే. నెట్వర్క్ డిలే అంటే ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఇండియా నుంచి యాక్సెస్ చేస్తే నా రిక్వెస్ట్ ఒక 3, 4, 5 సర్వర్స్ నుంచి దాటుకొని అక్కడికి వెళ్ళగలదు, యూఎస్కి వెళ్తుంది. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ మీకు చెప్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్కడ అవుతున్నా, ఇక్కడ నుంచి నా ఇంటర్నెట్ మోడెంకి వెళ్తుంది. నా ఇంటర్నెట్ మోడెం నుంచి మనకి ఒక ఏరియా లెవెల్లో ఒక మధ్యలో ఒక ఉంటుంది అనమాట, ఒక సర్వర్ లాగా. అది అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకోటి అక్కడికి వెళ్ళాక యూఎస్కి వెళ్తుంది. సో అదే మీరు యూఎస్ నుంచి హిట్ చేస్తున్నారు అనుకోండి, ఇంత గ్యాప్ ఉండదు కదా, 2-3 ఉంటాయి మధ్యలో ఆ ఫ్లోకి. సో ఇక్కడ మనకి ఎక్కువ వచ్చేది కాబట్టి లాటెన్సీ అంటాం, నెట్వర్క్ డిలే. సో అప్పుడు ఏమవుతుందంటే జనరల్ ఏం చేస్తారంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ వాడతారు. ఏషియా రీజన్ ఒక దగ్గర లోడ్ బ్యాలెన్స్, లండన్ దగ్గర ఒక లోడ్ బ్యాలెన్స్, యుఎస్ దగ్గర లోడ్ బ్యాలెన్స్. సో ఏమవుతుందండి, 3 సర్వర్లు ఉంటాయి. ఎవరైతే ఏదైతే చేస్తారో ఆ దగ్గర ఉండే రీజన్ కి వెళ్తుంది ఆ రిక్వెస్ట్. ఓకే, అంటే ఎవరు ఇప్పుడు లైక్ ఇండియా నుంచి రిక్వెస్ట్ ఉంటే దాని దగ్గర రీజియన్ కి దాని దగ్గర ఉండే లోడ్ బ్యాలెన్సర్ నుంచి అక్కడ నుంచి ఆ ఇండియా ఉండే సర్వర్ హిట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, అందరికి ఒకేలాగా రెస్పాన్స్ టైమ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు లైక్ ఆ పని చేసేది లోడ్ బ్యాలెన్స్. ఓకే, సో లోడ్ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఏ కంట్రీకి కావాలంటే ఆ కంట్రీకి. సపోజ్ ఇండియా నుంచి యుఎస్ కి అంటే దగ్గరలో లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్ళి అక్కడ నుంచి యుఎస్ కి రిక్వెస్ట్ ని షిఫ్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇంకో అడ్వాంటేజ్ లోడ్ బ్యాలెన్సర్ వల్ల, సో ఏదైనా మనకి సర్వర్ ఏదైనా ఫెయిల్ అయినా ఇమ్మీడియట్ గా యూజర్స్ ని డైవర్ట్ చేయగలదు ఇంకో సర్వర్ కి. ఓకే, అది ఒకటే ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఏం చేయాలి, సర్వర్ రీస్టార్ట్ అయ్యే వరకు ఎండ్ యూజర్ వెయిట్ చేయాలి. ఓకే, అలాగే రియల్ టైం అలా చేయకూడదు కదా. సో అందుకు లోడ్ బ్యాలెన్సర్ వాడతారు. ప్రతి ఒక్క బ్యాలెన్సర్ అంటే అది లైక్ దాన్ని అంటే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేసేది కూడా లోడ్ బ్యాలెన్సరే కదా. అంటే ఎంత లోడ్ తీసుకోగలుగుతుంది. నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ మ్యాటర్ కాదు ఇక్కడ. సర్వర్ కి ఏదైతే వెళ్తుందో అది ప్రతిదీ లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఓకే, రైట్. సో ఇలాంటి కాంపోనెంట్స్ అన్నిటికీ మనం ప్రతి అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్ మనం టెస్ట్ అనుకుంటున్నాం అప్లికేషన్ తెలుసుకోవాలి A to Z. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం లోడ్ టెస్ట్ పార్ట్కి వచ్చాం. సో ఇప్పుడైతే ఏం చేస్తాము, మనం లోడ్ టెస్ట్ చేయాలి అంటే మనం కూడా రీయూజర్ లాగా మిమిక్ చేసి, సో 100 యూజర్స్ అలా కానుకోండి. సో రియల్ టైంలో 100 పీపుల్ అప్లికేషన్ యూజ్ చేస్తే ఏమవుతుంది
కదా. అలాగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం, మన టూల్స్ 100 యూజర్స్ రియల్ బదులు ఇది 100 విర్చువల్ యూజర్స్ ని మిమిక్ చేస్తుంది. 100 విర్చువల్ యూజర్స్, రియల్ ఉండరు కదా, వర్చువల్ యూజర్స్ ని క్రియేట్ చేస్తుంది. విర్చువల్ యూజర్స్ క్రియేట్ చేసి వాళ్ళని మిమిక్ చేస్తుంది. అంటే మనం రియల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నాం అది మన స్క్రిప్ట్ ద్వారా చేస్తుంది. ఓకే. సో జనరల్ గా ఏమవుతుంది టూల్స్ మీద, సో ఇప్పుడు మనం లోడ్ యూఎంఐ పెట్టాం అనుకోండి. ఓకే, యూఎంఐ పెడితే ఏమవుతుంది, సో సపోజ్ ఇదే చూద్దాం. సో నేను రైట్ క్లిక్ కొట్టి ఎక్కడ దగ్గర ఇన్స్పెక్ట్, ఏ అప్లికేషన్ కైనా ఇన్స్పెక్ట్ కొడితే మనకి ఇలా ట్యాబ్స్ వచ్చేసరి ఎలిమెంట్, కన్సోల్, సోర్సెస్ అని, ఇక్కడ నెట్వర్క్ వెళ్ళాలి. ఓకే, సో ఈ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఈ యూఐ చేసే పనులు బ్యాక్ ఎండ్ లో మనకు చూపిస్తుంది. సపోజ్ గిఫ్ట్ కార్డ్స్ అనుకుంటాను. ఓకే, సో గిఫ్ట్ కార్డ్ సంబంధించిన ఏపీఎస్ అన్ని లోడ్ చేస్తుంది. సో లోడ్ చేసి మనకి రెస్పాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఏపీ లేకుండా డేటా రాదు కదా ఇక్కడ నుంచి అక్కడికి. ఓకే ఓకే, ఓకే, సో ఈ ఏపీఐస్ అన్నిటికీ ఇప్పుడు చూడండి, ఈ ఏదైతే ఏపీఐస్ ఉంటాయో ఈ రెస్పాన్స్ ని అది ఒక ఇమేజ్ లాగా చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మనకి అండ్ యూజర్ కి అర్థమయ్యేలాగా. ఓకే, సో ఇప్పుడు ప్రతిదానికి ఒక ఏపీఐ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ తేడానికి ఒక ఏపీఐ, లింక్ తేడానికి ఒక ఏపీఐ, ఇది ఒక ఏపీఐ, ఇది ఒకటి. అలాగా డెవలపర్ వాళ్ళు రాసుకుంటారు ఎలా రాసుకోవాలి, ఎలా చేసుకోవాలని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కాల్ చేయడానికి ఒక ఏపీఐ. సపోజ్ నేను జస్ట్ ఇలాగా అమెజాన్ పే కొట్టానంటే ఒక ఏపీఐని కాల్ చేస్తున్నట్టు. ఓకే, అది చేశాక అది ఏం చేయాలి, అది చేయాలనేది ఆ డెవలపర్ రాసుకొని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసినా కానీ ఏపీఐ కాల్ అవుతుంది కదా, కంపల్సరీగా అవ్వకుండా అవ్వదు. సేమ్ వే మన ఇమేజ్ లో కూడా ఎక్కడ ఏం చేసినా కానీ ఏపీఐస్ వెళ్తాయి. ఓకే, సో మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ ఏం చేస్తాయంటే లోడ్ ని ఎక్కడి నుంచి పెట్టడం స్టార్ట్ చేస్తాయి, ఏపీఐ నుంచి డైరెక్ట్ గా. ఓకే, యూఐ మీద కాదు లోడ్. ఇప్పుడు సింపుల్ గా మనం ఇక్కడ అమెజాన్ పే క్లిక్ చేసాం, అంతా వచ్చేసింది. మరి ఏపీఐ అయితే ఒక 4-5 ఏపీఐలు కాల్ చేస్తే కదా ఆ సిమిలారిటీ ఇక్కడ రావాలి కదా. ఓకే, సేమ్ వే ఇక్కడ కూడా మనకి 4-5 ఏపీఎస్ ని మనం స్క్రిప్ట్ లో రాసుకొని కాల్ చేస్తాం. ఓకే, ఎందుకు యూఎంఐ పెట్టాం, లోడ్ ఏపీఎస్ మీద ఎందుకు పెడతాం అంటే ఫైనల్ గా లోడ్ ఎక్కడికి వెళ్తుంది, ఏపీఐ మీదకి వెళ్తుంది. ఓకే, యా. సో ఫస్ట్ వీటి పర్ఫార్మెన్స్ బాగా చూసుకుంటే ఆ తర్వాత యూఐ నుంచి. యా, ఓకే, అంతే కదా. సో ఎక్కడైనా ఏపీఎస్ కామన్. అదే ఒక యూజర్ కి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది అనుకోండి, వాడికి యూఏ ప్రాబ్లం రాదు. అదే ఒక యూజర్ కి లో స్పీడ్ ఇంటర్నెట్ ఉందంటే యూఏ ప్రాబ్లం. వాడు అదే బ్రౌజర్ అప్డేట్ చేయలేదు, యూఏ ప్రాబ్లం. ఓకే, కానీ సో ఏదామని ఏపీఎస్ అనేది ఇంపార్టెంట్. యా, ఓకే, ఓకే, సో అందుకు మనం లోడ్ చేసేది కూడా ఏపీఎస్ మీదే. ఓకే, జనరల్ గా జేమీటర్ లో లోడ్ అన్నర్ లో యూఏ మీద కూడా చేస్తాం, అది వేరే, బట్ మెయిన్లీ ఏపీఎస్. సో ఏపీఎస్ మనం చేయాలంటే ఏ అయితే ఫ్లో చేస్తాం అనుకుంటున్నాం ఆ ఫ్లో సంబంధం ఏపీఎస్ మనకు తెలియాలి. అప్పుడే కదా ఏపీఎస్ క్యాప్చర్ చేసి మనం చేయగలం. ఓకే, యా, ఓకే, అది ఎలాగంటే తర్వాత చూద్దాం మన టూల్కి వచ్చాక. ఇప్పుడు అప్లికేషన్ యాక్సెస్ క్లియర్ అయింది కదా. యా, అర్థమే. రైట్, సో ఇప్పుడు మనం బేసిక్ మెట్రిక్స్ కోసం చూద్దాం. ఓకే, ఏ మెట్రిక్స్ అసలు ఏంటి మనకు మెయిన్ గా ఉండేది రెస్పాన్స్ టైం, త్రూపుట్, లాటెన్సీ. ఈ మూడు వెరీ బేసిక్ అండ్ బేసిక్. ఈ మూడు ఒక ఐడియా వచ్చిందంటే సమ్ డేటా యూజర్స్ మీద నుంచి మనం రిమైనింగ్ మెట్రిక్స్ అర్థం చేసుకోగలం. ఓకే, ఓకే, లెట్స్ సీ. ఎక్సెల్ ఓపెన్ చేద్దాం.
ఓకే. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ మనం హిట్ చేసేది T1 దగ్గర అనుకోండి. T1 హిట్ చేస్తే అది సర్వర్‌కి T2 దగ్గరికి వెళ్తుంది. సర్వర్ దాన్ని ప్రాసెస్ చేసి మనకి T3కి ఇస్తుంది. T3 నుంచి మనకి ఇక్కడ రావడానికి T4 కొడుతుంది. ఓకే. సో అంటే T1 అంటే సపోజ్ టైం 8:16 అయింది. 8:16 నేను హిట్ చేస్తే నాకు 8:20కి వచ్చింది అనుకోండి రెస్పాన్స్. 8:17కి వచ్చింది. అంటే ఎంత వచ్చింది? 1 మినిట్. సో ఈ 1 మినిట్ మనం రెస్పాన్స్ టైం అంటాం. ఓకే. సో ఇక్కడ రెస్పాన్స్ టైం ఎంత అవుద్ది? మనం ఎప్పుడైతే ఒక ఏపీఐని హిట్ చేసామో మనకి రెస్పాన్స్ ఎప్పుడు వచ్చింది? ఆ డిఫరెన్సెస్ నే రెస్పాన్స్ టైం. T4 - T1. ఓకే. అంటే ఈ కేసులో మనకి అది 1 మినిట్. ఓకే. అది జనరల్ రెస్పాన్స్ టైం. కానీ ఇందులో మనకి ఇందులో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏపీఎస్ ఏమిచ్చినా అవి మనకి రా డేటా ఇస్తారు రెస్పాన్స్. ఓకే. రా డేటా అంటే ఏంటి? సపోజ్ ఏదైనా క్లిక్ చేశాను అనుకోండి. ఏదైనా క్లిక్ చేస్తే రెస్పాన్స్లోకి వెళ్తే సమ్ ఇలాగ JSON కానీ టెక్స్ట్ కానీ ఉంటుంది. ఇది ఇమేజ్ .png ఇమేజ్ కదా. సో ఇలా మనకి రా డేటా వస్తుంది. రా డేటా అంటే ఏంటంటే సింపుల్ టెక్స్ట్ ఫార్మాట్ అంటాం, దాన్ని JSON ఫార్మాట్ అంటాం, ఆర్ XML. అంటే ఏంటంటే ఆ ఫార్మాట్స్ ఏంటంటే ఒక టెక్స్ట్ లాగా, మీకు టెక్స్ట్ ఫైల్ తెలుసు కదా, సింపుల్ నోట్ ప్యాడ్ ఎలా ఉంటుందో అలాగే లెటర్స్ లాగా కనిపిస్తుంది. కానీ ఎండ్ యూజర్కి ఎలా పంపిస్తే అర్థం అవుతుందా? ఇలా లింక్ ఇచ్చి అర్థం కాదు కదా. ఎండ్ యూజర్ అంటే ఏంటి, ఎలా ఉన్నా కానీ ఆయనకి అప్లికేషన్ అర్థం అవ్వాలి, టెక్నికల్ లేకుండా. సో ఈ ఏపీఎస్ అన్ని ఇలాగే ఇస్తుంది రెస్పాన్స్. ఇలాగ ఇచ్చాక ఈ UI అనేది ఇలా మారుస్తుంది అనమాట. ఇప్పుడు HTML మీకు ఎంత బ్యూటీగా అనిపిస్తుంది ఇక్కడ అన్ని ఆప్షనల్ ప్లేస్ తో, UI అనేది ఇలా మారుస్తుంది ఈ రెస్పాన్స్ అన్నిటిని కంబైన్ చేసి. ఓకే. సో ఏపీఐ ఎందుకు ఇలాగ ఇవ్వదంటే, ఇంత హెవీ ఇది సర్వర్ నుంచి వచ్చింది అనుకోండి, మనకి లోడ్ ఎక్కువ పెరిగిపోయి రెస్పాన్స్ పెరిగిపోతాయి. సో అందుకే సర్వర్ నుంచి సింపుల్ ఫార్మాట్ లో మనం డేటా తెచ్చుకొని ఆ డేటాని UI అంటే క్లయింట్ ప్లేస్ లోనే దాన్ని మనం మారుస్తాం HTML కింద. అప్పుడు ఏమవుతుంది, కన్వర్షన్ ఈజీ అయిపోద్ది కదా. అదే అక్కడి నుంచి ఇంత హెవీ పేజెస్ ఇంత హెవీ వచ్చాయి అనుకోండి, ఇలా రావాలంటే ఎక్కువ రెస్పాన్స్ ఎక్కువ డేటా. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమని అనుకున్న పిక్చర్ ఏమవుతుందంటే, ఈ T4 అనేది సో మనకి వచ్చేది. కానీ ఇందులో ఇంకో పార్ట్ ఏంటంటే, ఇది రెస్పాన్స్ టైం అన్నాను కదా, ఇందులో సబ్ పార్ట్ అంటే ఏంటంటే రెండరింగ్ టైం. రెండరింగ్ టైం. సో రెండరింగ్ టైం అంటే ఏంటి, ఈ ఏపీఐ నుంచి రెస్పాన్స్ నుంచి HTML కన్వర్ట్ చేస్తుంది కదా, ఆ టైంలో రెండరింగ్ టైం అంటాం. ఇప్పుడు మనం టూల్ తో చేసాం అనుకోండి, టూల్స్ ఈ రెండర్ చెయ్యవు, మన ఏపీఐ చేస్తే ఏపీఐ రెస్పాన్స్ వస్తుంది. సో మనకి బ్రౌజర్ లో వచ్చినప్పుడు కన్నా రెస్పాన్స్ టైం కొన్నిసార్లు టూల్లో వేరే వస్తుంది, ఎందుకంటే టూల్లో రెండరింగ్ టైం ఉండదు. ఎందుకు ఏపీఐ చేస్తే ఏపీ రెస్పాన్స్ వస్తుంది. అదే UI అయితేనే ఆ ఏపీ రెస్పాన్స్ ని ఇలాగ HTML మార్చడం కదా రెండరింగ్ చేస్తుంది. ఓకే రైట్. సో రెస్పాన్స్ టైం లో ఒక పార్ట్ రెండరింగ్ టైం, అంతే కదా. సో ఇప్పుడు ఇంకో పార్ట్ ఏమవుతుంది,
ప్లస్ లాటెన్సీ. లాటెన్సీ ఏంటి? మన సర్వర్ నుంచి ఇక్కడికి రావాలి కదా డేటా T3 నుంచి. సో లాటెన్సీ ఎక్కువ ఉంటే రెస్పాన్స్ టైం ఎక్కువ అయిపోద్ది, లాటెన్సీ తక్కువ ఉంటే రెస్పాన్స్ టైం తక్కువ అవుతుంది. ఓకే, అది లాటెన్సీ. అది T3 వరకు వచ్చాం. ఓకే, మరి T2 నుంచి T3 ఏదో జరుగుతుంది కదా టైము, అది మనం సర్వర్ ప్రాసెసింగ్ టైం అండి. ఓకే, సర్వర్ ప్రాసెసింగ్ టైం. సో ఇలాగ ఈ 3 పార్ట్స్ కలిపితేనే అది రెస్పాన్స్ టైం. ఓకే, సో కొన్నిసార్లు రన్నింగ్ టైం ఉండదు, కానీ కొన్నిసార్లు లాటెన్సీ ఎక్కువైతే రెస్పాన్స్ పెరుగుతుంది, రన్నింగ్ టైం తగ్గిపోతే అయితే సర్వర్ రెస్పాన్స్ టైం. టెస్టింగ్ లో అయితే మనకి రెండరింగ్ టైం ఉండదు కదా, డైరెక్ట్ ఏపీఐస్ మీద. అంటే ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్నాము అంటే డైరెక్ట్ ఏపీఐస్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం కదా, సో అప్పుడు మనకి రెండరింగ్ టైం అనేది ఉండదు, కన్వర్టింగ్ టైం ఉండదు. ఓకే, సో కొన్నిసార్లు అంటే మనకి ఏపీఐ తక్కువ టైం రావాలి కదా. సపోజ్ యూఏలో లోడ్ చేసాను అనుకోండి, నాకు 5 minutes వచ్చింది, ఫస్ట్ 5 seconds వచ్చింది. మరి ఇప్పుడు నేను జేమీటర్ నుంచి టెస్ట్ చేస్తాను, అప్పుడు నాకు 5 రావాలి కదా. ఓకే, అంతే కదా, (5) రావాలి కదా, ఎందుకంటే రెండరింగ్ ఉండదు కాబట్టి. అట్లీస్ట్ 1 second 0.5 second అయినా సేవ్ అవ్వాలి కదా. కానీ కొన్నిసార్లు జరగదు, ఎందుకంటే జేమీటర్ అనేది ఒక టూల్ లాగే. ఇక బ్రౌజర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మీరు చూస్తే ఈ సీక్వెన్స్ చూసారా, ఈ సీక్వెన్స్ చూస్తే ఇది వాటర్ ఫాల్ అన్నమాట. అంటే అన్ని ప్యారలల్ గా జరుగుతాయి. మొత్తం ఇమేజ్ అన్ని ఒకసారి కాల్ అయిపోతే ఎవరైతే ఇమేజ్ చేస్తే ముందు పెట్టేస్తుంది. అదే టూల్స్ అలా కాదు, సీక్వెన్స్ లో జరుగుతాయి. సో అనుకున్న టైం కానీ వేరేగా ఉంటుంది, ఎందుకంటే ప్యారలల్ కావడం వల్ల మనకి 1 second అన్ని అయిపోవచ్చు, ఒక 100 calls కూడా. కానీ టూల్స్ అలా కాదు, సీక్వెన్స్ లో జరుగుతాయి, 1 by 1 జరుగుతాయి. సో అందుకు టూల్స్ లో ఎక్కువ ఉండొచ్చు రెస్పాన్స్ టైం ఇంకా బ్రౌజర్ కన్నా. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే క్లారిటీ వస్తుంది చూడండి, ఈ రిక్వెస్ట్ ఎప్పుడు వెళ్ళింది, ఎంతసేపు వెయిట్ చేసింది, ఎంతసేపు డౌన్లోడ్ అయింది, ఇది రెస్పాన్స్ టైం, ఎంతసేపు క్యూలో ఉంది. సో ఇది బ్రౌజర్స్ ఇవి టేక్ కేర్ చేసుకొని మనకి క్విక్ గా రెస్పాన్స్ టైం ఇస్తుంది. సో మరి దీనివల్ల యూజ్ ఏంటి, మనం ఏం చేసేది లోడ్ టెస్ట్ కదా, మరి ఇలా రెస్పాన్స్ టైం ఎక్కువ ఉంటే యూజ్ ఏంటి టూల్ అంటే, సో ఇలాగా మనం ఎక్కువ లోడ్ పెట్టినప్పుడు ఇవి కూడా మారిపోతాయి కదా. సో నేను ఎక్కువ సర్వర్ మీద లోడ్ పెట్టాను, సో అప్పుడు ఆ టైంలో ఏ యూజర్ హిట్ చేసినా ఏమవుతుంది, సర్వర్ బిజీ ఉండడం వల్ల మనకి రెస్పాన్స్ టైం ఎక్కువ వస్తాయి యూఐలో కూడా. సో ఆ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం లోడ్ టెస్ట్ చేస్తాం. ఓకే, సో రెస్పాన్స్ టైం క్లియర్ అయింది కదా. జనరల్ గా రన్నింగ్ టైం ఉంటుంది, బట్ ఇవన్నీ పార్ట్స్ ఎక్కడ నుంచి. సో మనం ఏదైనా డీబగ్ చేసినప్పుడు ఆర్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అనలైజ్ చేయడానికి కూడా ఇది పనికి వస్తుంది. ఇప్పుడు 4-5 మెషిన్స్ లో టీమ్స్ లో ఉన్నాయి, ఒకరు వేరే వస్తుంది, వేరే బ్రౌజర్లు వస్తుంది అన్నప్పుడు మనకి అప్పుడు అది లాటెన్సీ వలన యూఐ వలన తెలియాలి. అంతే కదా, రైట్. ఇది రెస్పాన్స్ టైం. సో జనరల్ గా రెస్పాన్స్ టైం మనం మిల్లీ సెకండ్స్ లో యూనిట్ అన్నమాట. ఒక్క నిమిషం. ఓకే, సో ఇది రెస్పాన్స్ టైం. ఓకే,
ఇప్పుడు మనం త్రూపుట్ కోసం మాట్లాడదాం. త్రూపుట్ ఒక నిమిషం అండి, చార్జర్ తీసుకొస్తాను. చార్జర్ వేరే దగ్గర ఉండిపోయింది. ఫోన్ చేస్తున్నా. హలో. ఓకే. సో త్రూపుట్ అని చెప్పే ముందు కన్నా నువ్వు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సో సపోజ్ దెర్ ఆర్ 4 people ఉన్నారు. A, B, C, D. ఓకే. సో 4 people ఉన్నారు. నేను 4 people కి 10 chocolates ఈచ్ ఇచ్చాను. ఓకే. వీడికి 10, వీడికి 10, వీడికి 10, వీడికి 10 ఇచ్చాను. ఇచ్చి నేను చెప్పాను ఎవరు అంతగా కెపాసిటీ బట్టి వాళ్ళు తినండి. సో ఏం చేశాడు? 10 minutes తిన్నాడు టైం. ఓకే. బి ఏమో 5 minutes తిన్నాడు. సి ఏమో 2 minutes తిన్నాడు. డి 1 minute తిన్నాడు. ఇలా ఎందుకు తిన్నారంటే వాళ్ళ కెపాసిటీలు బట్టి. వాళ్ళ కెపాసిటీలు బట్టి వాళ్ళు తిన్నారు. ఓకే. వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు తిన్నారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఒక చాక్లెట్ ఎంతసేపు తిన్నట్టు? 1 minute. 1 minute లో. బి ఏమో 2 minutes. సారీ 30 seconds. అంటే 2 chocolates లో 1 minute తిన్నట్టు. 2 chocolates. సి ఏమో 5 chocolates 1 minute లో తిన్నట్టు. డి ఏమో మొత్తం 1 minute లో 10 chocolates తిన్నాడు. అంతే కదా. సో ఇక్కడ మన కామన్ ఉండేది ఏంటి? టైం. ఓకే. ఆ టైంలో అంటే ఒక్కొక్క 1 minute వీడి కెపాసిటీ బట్టి వీళ్ళు తిన్నారు. సో ఆ కెపాసిటీని మనం త్రూపుట్ అంటాం. ఓకే. అదే సర్వర్ విషయం అనుకోండి మన రియల్ టైమ్ లో. సో ABCD అనేవి సర్వర్స్. ఏ ఒక కాన్ఫిగరేషన్ సర్వర్, బి ఒక కాన్ఫిగరేషన్, సి ఒక డి ఒక కాన్ఫిగరేషన్. ఓకే. ఈ ఒక కాన్ఫిగరేషన్ సర్వర్స్ ఈ చాక్లెట్స్ అనేవి రిక్వెస్ట్. ఓకే. ఈ రిక్వెస్ట్లు ఈ మనకు వచ్చింది 10 minutes అనేది ఇవన్నీ రెస్పాన్స్ టైమ్స్. ఓకే. సో ఆ రేట్ చూసారా? 1 minute కి ఎన్ని చాక్లెట్స్ తిన్నాడు అనేది రేటే త్రూపుట్. ఓకే. సో త్రూపుట్ అంటే మన సర్వర్ రియల్ టైం మాట్లాడుతున్నాం. అది ఒక సెకండ్ కి ఎన్ని రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తుంది. నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ బై పర్ సెకండ్ ఆర్ పర్ మినిట్. ఓకే. సో పర్ సెకండ్ అంటే TPS అంటాం, ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్.
ఓకే, అదే మినిట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంటూ 60 వేసి ట్రాన్సాక్షన్ పర్ మినిట్ అండి. ఓకే, యా సో ఇప్పుడు మన సర్వర్ కూడా మన అప్లికేషన్ కూడా ఏ సర్వర్ లోకి పాయింట్ అవుతే ఏ సర్వర్ లోకి పాయింట్ చేసుకుంటామో ఆ సర్వర్ బట్టి మనకు రెస్పాన్స్ మారుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అదే హై త్రూపుట్ ఉంది అనుకోండి. హై త్రూపుట్ అంటే ఇప్పుడు దీని త్రూపుట్ ఎంత అయినట్టు ఇక్కడ మనకి సో దీని త్రూపుట్ ఎంత అయినట్టు ఇది ఒక మినిట్ కి 10 తింటుంది. సో 10 రిక్వెస్ట్ పర్ మినిట్. బి అనుకోండి, జాన్ వచ్చింది. రిక్వెస్ట్ పర్ మినిట్. ఓకే, ఇక్కడ బి వచ్చేసి 2 రిక్వెస్ట్ పర్ మినిట్. నో కరెక్టేనా? ఇది 10 రిక్వెస్ట్ 1 రిక్వెస్ట్ పర్ మినిట్ అనుకుంటా. ఫస్ట్ వన్ వచ్చేసి సారీ కరెక్ట్. 1 మినిట్ కి ఇదేమో 2 మినిట్స్ కి ఇదేమో 5 రిక్వెస్ట్ పర్ మినిట్. ఇది 10 రిక్వెస్ట్ పర్ మినిట్. సో నా సర్వర్ కాన్ఫిగరేషన్ బట్టి కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. హై స్పీడ్ వచ్చిందంటే ఏంటి, హై కాన్ఫిగర్ అయి ఉంటుంది, సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. లో వచ్చిందంటే లో. సో మన రిక్వైర్మెంట్ బట్టి ఓకే మన లోడ్. ఇప్పుడు నాది అమెజాన్ లాంటి అప్లికేషన్ కాదు, సమ్ నార్మల్ అప్లికేషన్. ఎప్పుడో ఒక రోజుకి ఒక 5 యూజర్స్ వస్తున్నారు అంతే అనుకున్నప్పుడు మనం మామూలు సర్వర్కి వెళ్తాం. ఎందుకు అక్కడ మనకి దాంతో పని లేదు కదా. అలాగా మన రిక్వైర్మెంట్ బట్టి మన సర్వర్ చూస్ చేసుకుంటాం. అదే మనకి ఎక్కువ లోడ్ వస్తుంది మనకి అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? ఎక్కువ లోడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సర్వర్ నేను పాయింట్ చేశాను నా అప్లికేషన్. సో నాకు 100 రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో ఇది మినిట్ కి ఎన్ని చేయగలదు? ఓన్లీ ఒకటే చేయగలదు. సో మిగతా 100 మెంబర్స్ ఏమవుతుంది, క్యూ ఆర్ దే విల్ గెట్ ఏ స్లో రెస్పాన్స్ టైం. అదే 100 దీనికి పాయింట్ చేశాను అనుకోండి నేను, నాకు 10 minutes లో అయిపోతుంది. ఇక్కడ 100 minutes లో అయిపోతే 10 minutes లో అయిపోతుంది. సో అది మన రెస్పాన్స్ టైం. ఓకే రైట్. సో ఈ త్రూపుట్ మీదే మనం డిపెండ్ అయి ఉంటుంది. మన ఎంత లోడ్ ఇచ్చినా ఈ సర్వర్ కెపాసిటీ లేకపోతే ఆ లోడ్ ఏం చేయలేదు. అయితే క్యూలో ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే సంథింగ్. ఓకేనా. సో ఈ రెస్పాన్స్ టైం త్రూపుట్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి జనరల్ గా ఏ టూల్స్ లేకుండా మనం అర్థం చేసుకోగలం. ఎలాగా అర్థం చేసుకోగలం? సపోజ్ చూద్దాం. నేను రన్ 1 అంటే ఫస్ట్ రన్ చేశాను. ఓకే, లెట్స్ టేక్ రెస్పాన్స్ టైం యూజర్స్ రెస్పాన్స్ టైం త్రూపుట్. ఓకే, సో నేను రన్ 1 లో ఫస్ట్ 100 యూజర్స్ చేశాను. నాకు రెస్పాన్స్ టైం ఒక 1 సెకండ్ వచ్చింది యావరేజ్ రెస్పాన్స్ టైం అందరికి. సో నాకు ఆ టైంకి త్రూపుట్ ఒక 10 రిక్వెస్ట్ పర్ ఉంది అనుకోండి. 100 రిక్వెస్ట్ పర్ సెకండ్ అనుకోండి. 100 రిక్వెస్ట్ పర్ సెకండ్ అంటే అర్థం ఏంటి? త్రూపుట్ ఏంటి? 100 రిక్వెస్ట్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కి 100 హ్యాండిల్ చేయగలదు. సో నేను 100 యూజర్స్ పంపించాను అంటే 100 రిక్వెస్ట్ అనుకోండి. సో రెస్పాన్స్ 1 సెకండ్ వచ్చిందంటే అర్థం ఏంటి? అది 1 సెకండ్ 100 చేసిందని. అంతే కదా. సో నాట్ ఎగ్జాక్ట్ ఇదే డెఫినేషన్ రిక్వెస్ట్ బై కాదు, బట్ కామన్ గా. ఇప్పుడు నేను 1000 యూజర్స్ చేశాను, లోడ్ పెంచాను. సెకండ్ టైం నేను 1000 యూజర్స్ చేశాను. ఓకే, 1000 యూజర్స్ చేసేసరికి ఇప్పుడు నాకు ఎంత రావాలి? జనరల్ గా ఈ లెక్క ప్రకారంగా 10 సెకండ్స్ రావాలి. ఎందుకు? అది సేమ్ 100 రిక్వెస్ట్ పర్ సెకండ్ అయితే ఇప్పుడు చూడండి 100 1 సెకండ్ 1000 10 సెకండ్ అంటే ఇలాగా యూజ్ పెరిగే రెస్పాన్స్ పెరుగుతుంది అనుకోండి.
అది నాట్ ఏ గుడ్ సైన్ అన్నమాట. మీ ఓకే. రెస్పాన్స్ టైం ఎప్పుడు కాన్స్టెంట్ ఉండాలి ఆర్ లైట్ బిట్ వేరీ ఉండాలి యూజర్స్ పెరిగే కొద్ది గ్రాఫ్. ఓకే. ఓకే, ఆ గ్రాఫ్ మనం y యాక్సెస్ x. ఓకే, సో మన ఇది రెస్పాన్స్ టైం y యాక్సెస్. ఇక్కడ మన యూజర్స్. ఇప్పుడు యూజర్స్ ఇక్కడ నాకు 0 or 1 సంథింగ్ ఒక 100 అనుకోండి సపోజ్, అలా యూజర్స్ పెరుగుతున్నారు. సో యూజర్స్ పెరిగినప్పుడు నా రెస్పాన్స్ టైం జనరల్ గా ఎలా ఉండాలంటే కాన్స్టెంట్ ఆర్ లిటిల్ బిట్ వేరీ. అంతేగాని ఫుల్ గా అంటే యూజర్ పెరిగే కొద్ది మనకి ఇలా రాకూడదు, లీనియర్ కాకుండా ఇలా రాకూడదు గ్రాఫ్. ఓకే, ఎందుకు అలా రాకూడదంటే అలా వస్తే ఇంకేంటి మరి యూజ్. రెస్పాన్స్ టైం అందరికి యూజర్స్ పెరిగే స్లో అయిపోతున్నారంటే అది కాదు కదా రియల్ టైం, రైట్? సేమ్ వే ఇప్పుడు ఇక్కడ ఇలా ఇప్పుడు యూజర్ పెరిగే రెస్పాన్స్ పెరగకూడదు. ఓకే పెరగచ్చు, బట్ నాట్ ఇలాగ డబుల్. ఓకే, సో ఇది ఒక సపోజ్ అనుకోండి, రైట్? ఇది ఎందుకు ఇలా పెరిగింది మనం దీన్ని బట్టి అనుకుంటున్నాం, కానీ అసలు మనకు ఒరిజినల్ సర్వర్ కెపాసిటీ ఎంత అది తెలియదుగా. ఇది మనం దీన్ని బట్టి వచ్చింది, కానీ అసలు ఒరిజినల్ సర్వర్ కెపాసిటీ ఎంత. సపోజ్ సర్వర్ కెపాసిటీ మెయిన్ గా 1000 అనుకున్నాం, అది జనరల్ గా హ్యాండిల్ చేసి 1000 per second. సో 100 యూజ్ చేసినా నాకు ఎంత వస్తుంది? 1 second వస్తుంది. 500 చేసినా 1 second వస్తుంది. 1000 చేసినా 1 second వస్తుంది. అంతే కదా? ఎందుకు? నా సర్వర్ కెపాసిటీ 100 రిక్వెస్ట్ 1000 రిక్వెస్ట్ per second. ఓకే, ఇప్పుడు 1000 దాటిందంటే 1000 దాటింది అప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 2000 చేశాను అనుకోండి, అప్పుడు నాకు 2 seconds వస్తుంది. ఓకే, which is okay. రెస్పాన్స్ టైం అనేది త్రూపుట్ మీద డిపెండ్ అవుతుంది. అర్థం కదా? అంటే ఇప్పుడు రెస్పాన్స్ టైం అనేది త్రూపుట్ మీద డిపెండ్ అవుతుంది. మనం యూజువల్లీ రెస్పాన్స్ టైం వల్ల త్రూపుట్ అనుకుంటున్నాం, కానీ త్రూపుట్ వల్ల రెస్పాన్స్ టైం డిపెండ్ అవుతుంది. రైట్. ఓకే. సో ఈ 1 or 2 seconds ఓకే, మీరు ఒక 10 అంటే 1 second 2 seconds ఓకే, బట్ సడన్ గా 20 seconds, సడన్ గా 30 seconds, సడన్ గా 40 seconds అనుకోండి, అది వ్యాలిడ్ కాదనమాట. ఆ సైన్స్ ఏం చూపిస్తాయంటే మనకి సర్వర్ సరిగ్గా లేదు, సంథింగ్ రాంగ్ విత్ అప్లికేషన్ అంటే పర్ఫార్మెన్స్ మోడ్ లో. ఎర్రర్స్ లేకుండా రెస్పాన్స్ రావచ్చు, కానీ అది వ్యాలిడ్ కాదు. యూజర్ పెరుగుతుంది రెస్పాన్స్ పెరుగుతారంటే ఎలా అవుతుంది? ఓకే, సో ఈ యూజర్స్ పెరిగే కొద్ది రెస్పాన్స్ టైం ఎప్పుడు కాన్స్టెంట్ అలా ఉండాలి. అండ్ త్రూపుట్ జనరల్ గా ఇది మన కెపాసిటీ 1000. సో ఈ టైంకి మనం పంపించేది 100 అనుకోండి, అంటే ఈ యూజర్స్ ను త్రూపుట్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ అనమాట. అంటే అర్థం ఇది మనం పంపిస్తున్నాం, ఎన్ని రిక్వెస్ట్ పంపిస్తే 100 రిక్వెస్ట్ వెళ్తాయి కదా. అది 1000 అంటే 1000 రిక్వెస్ట్ పంపిస్తున్నట్టు, 2000 రిక్వెస్ట్ పంపిస్తున్నట్టు. అది ఎన్ని హ్యాండిల్ చేసిందో దాన్ని బట్టి రెస్పాన్స్ టైం మారుతుంది. సో ఇదే గ్రాఫ్ లో ఇక్కడ త్రూపుట్ పెట్టాం అనుకోండి, నేను త్రూపుట్ పెడితే ఏమవుతుంది? ఇలా వస్తుంది, ఈ గ్రాఫ్ వస్తుంది. యూజర్స్ పెరిగే కొద్ది త్రూపుట్ పెరుగుతుంది, డైరెక్ట్ ప్రొపోర్షనల్. ఎందుకంటే యూజర్స్ పెరిగితే రిక్వెస్ట్లు పెరుగుతాయి, సో మన త్రూపుట్ కూడా పెరుగుతుంది. మన యూజర్స్ పెరగకుండా రిక్వెస్ట్లు పెరగవు కదా. సో త్రూపుట్ అంటే మనం పంపించే త్రూపుట్ అంటున్నా, అంటే హ్యాండిల్ చేసే త్రూపుట్ కాదు. అంటే ఇప్పుడు జనరల్ గా త్రూపుట్ అంటే సర్వర్ త్రూపుట్ అంటాం. ఓకే, కానీ ఇప్పుడు ఇలాంటి విషయంలో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నానంటే నేను క్లయింట్ సైడ్ నుంచి ఎన్ని పంపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు 100 యూజర్స్ అంటే ఏంటి? నేను 100 రిక్వెస్ట్ ఆ సైడ్ నుంచి పంపిస్తున్నట్టు కదా, అది క్లయింట్ సైడ్ త్రూపుట్ నేను ఇక్కడ చెప్పేది. ఓకే,
నేను ఎన్ని పంపిస్తున్నా. ఇప్పుడు నా దగ్గర 10 మంది ఉంటే 10 మంది పంపిస్తున్నా అంటే నా కెపాసిటీ ఏంటి, నేను 10 పంపించాను ఈ టైంకి. ఓకే, అదే 100 మంది పంపిస్తే 100 మెంబర్స్. సో యూజర్స్ పెరిగే కొద్దీ నా త్రూపుట్ పెరుగుతుంది. ఓకే, కానీ మెయిన్ సర్వర్ త్రూపుట్ వల్ల ఈ రెస్పాన్స్ టైం మారుతుంది. ఓకే, మనం చెప్తుంది క్లయింట్ సైడ్ త్రూపుట్ అంతే కదా. యూజర్ పెరగకుండా త్రూపుట్ పెరగదు. ఒక్కొక్కసారి ఇది మన సర్వర్ సైడ్ కూడా ఉంటుంది, మన సర్వర్ సైడ్ కూడా చెక్ చేస్తాం వాల్యూ ఎలా వస్తుందని. సో యూజర్స్ పెరుగుతారు కానీ సర్వర్ సైడ్ త్రూపుట్ పెరగదు. త్రూపుట్ పెరగకపోవడం అంటే నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ పెరగవు. అంటే అర్థం ఏంటి, యూజర్ పెంచుతున్నాం త్రూపుట్ పెరగట్లేదు అంటే త్రూపుట్ కదా, సర్వర్ లో ఏదో ఇష్యూ ఉంది, యూజర్స్ హ్యాండిల్ చేయలేకపోతుంది. ఓకే, యూజర్ తగ్గట్టు త్రూపుట్ నంబర్ మారట్లా. సర్వర్ హ్యాండిల్ చేయలేకపోతే ఏదో ఇష్యూ. సో ఇవన్నీ మనం బేసిక్ డేటాతో అనలైజ్ చేస్తున్నాం, సింపుల్ డేటాతో. ఈ తర్వాత ఎందుకు పెరగట్లేదు ఏం చేయనప్పుడు మనకి డ్రైన్ ట్రేస్ కానీ యాప్ డైనమిక్స్ కానీ వస్తాయి ప్లేస్ లో. ఓకే, బేసిక్ ఏం టూల్ లేకుండా జస్ట్ మనం ఒక టూల్ తో రన్ చేసి వచ్చే రిజల్ట్స్ తో అనలైజ్ చేసుకొని అర్థం చేసుకోగలం. ఇది బేసిక్ అనాలిసిస్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత నుంచి ఆ టూల్స్ వాటి ఎందుకు పోతుంది, ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి, ఎక్కడ హ్యాంగ్ అయిపోతున్నాయి, అతను థ్రెడ్ ఆపుతుందా, థ్రెడ్ బ్లాక్ అవుతున్నాయా, ఇంకేదో ఫెయిల్ అవుతుందా, ఏంటి. ఓకే, సో ఇవి యూజర్స్ రెస్పాన్స్ అండ్ త్రూపుట్ బేసిక్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం టూల్స్ కోసం మాట్లాడుకుందాం. ఓకే, సో టూల్స్ లో మనం చెప్పాం ఓపెన్ సోర్స్, కమర్షియల్. ఈ రోజుల్లో జనరల్ గా మనం ఎలా ప్రిఫర్ చేస్తామంటే, సపోజ్ మన లాంటి ఇంజనీర్స్ అనుకోండి. ఓకే, సో మీకు కోడింగ్ వచ్చుంటే ఒకలాగా ఉంటుంది, కోడింగ్ లేకపోతే ఇంకోలాగా ఉంటుంది. సో అది మన టెస్టింగ్ ఫీల్డ్ ఉన్నాక టెస్టర్ కోసం మాట్లాడతాను. ఓకే, సో ఇప్పుడు మాన్యువల్ టెస్టర్ ఉంటే వాడి కోడింగ్ రాదు, ఆటోమేటిక్ టెస్టర్ కోడింగ్ వస్తుంది. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ లో మాన్యువల్ టెస్టర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కి పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్ ఉంది. అయితే వాళ్ళ 2 ఆప్షన్స్ ఏంటి, ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ ఇచ్చి చేయడం, బడ్జెట్ లేకపోతే, ఆర్ బడ్జెట్ ఉంటే ఒక పెర్ఫార్మ్ టెస్టర్ హైర్ చేసుకోవడం. సో పెర్ఫార్మ్ టెస్టర్ హైర్ చేసుకుంటే అది వేరు, హైర్ చేసుకుంటారు, వాడు పని చేస్తాడు. అంత బడ్జెట్ లేదు, మనకి ఒక 6 months ఒకే టాస్క్, ఆర్ 1 year కి ఒక 4-5 times టాస్క్, దానికోసం ఒక ఇంజనీర్ హైర్ చేసుకోరుగా, అంతే కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ టెస్టర్స్ కి మాన్యువల్ టెస్టర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటారు. మాన్యువల్ టెస్టర్ కోడింగ్ లేకుండా ట్రైనింగ్ ఈజీ అయిపోద్ది కదా. కోడింగ్ అంటే ముందు వాడు కోడింగ్ నేర్చుకుని అప్పుడు ఆ టూల్ వాడగలగాలి. ఓకే, సో ఇప్పుడు జేమెటర్ వచ్చాం అనుకో. జేమెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఇట్స్ బేస్డ్ ఆన్ యూఐ. జేమెటర్ టూల్ అనేది ఆ టూల్ తో అయిపోతుంది, యూఐ తో కోడ్ చేయకల్లా. సో 80% మాన్యువల్ టెస్టర్స్ కానీ ఈజీలీ యూజ్ కదా. ఎందుకు వాళ్ళ కోడింగ్ అవసరం లేదు, కొంచెం బేసిక్ నేర్చుకుంటే దే కెన్ స్టార్ట్ యూజింగ్ జేమెటర్. ఓకే, అండ్ జేమెటర్ అడ్వాంటేజ్ అంటే ఇట్ వర్క్స్ ఇన్ ఆల్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, అంటే లైక్ యూనిక్స్, విండోస్, మ్యాక్, నో డిపెండెన్సీస్. ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇట్ కెన్ ఇంటిగ్రేట్ విత్ ఎనీ ఓపెన్ సోర్స్ టూల్. సో జనరల్ గా ఐడియా ఉందా, సెలీనియం విన్నారా ఎప్పుడైనా? సెలీనియమా, విన్నానండి. మరి సెలీనియం అనేది ఒక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. సో అలాంటి టూల్స్ తో ఎన్ని ఓపెన్ సోర్స్, ఎన్ని డేటాబేసెస్ తో కానీ ఏదైనా కానీ జేమెటర్ ఇంటిగ్రేట్ అయిపోద్ది. ఓకే, అండ్ సపోజ్ ఏదైనా కోడింగ్ కావాలనుకోండి, కోడింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఇందులో జేమెటర్ లో. అంటే కొన్ని సినారియోస్ 10-20% కోడింగ్ చేయాల్సిన కోడింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ విల్ ఈక్వలెంట్, అంటే ఒక లోడ్ అన్నారు ఒక 100% ఫీచర్స్ ఇస్తే ఒక 70% మనకి ఇస్తుంది ఫీచర్స్ ఫ్రీగా. సో
ఈ అడ్వాంటేజెస్, ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం వల్ల యూజర్స్ అందరూ మనం జేమెటర్ వాడుతున్నారు. ఓకే. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఓపెన్ సోర్స్ లో, కానీ ఇన్ని అడ్వాంటేజెస్ ఇంకెందులో లేవు. ఓకే. ఒక అడ్వాంటేజ్ యూఐ ఉండొచ్చు, ఒక దాంట్లో కోడింగ్ ఉండొచ్చు, అలా ఉన్నాయి, కానీ ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది జేమెటర్. ఓకే. సో ఫ్రీగా మీకు ఇన్ని ఆప్షన్స్ వచ్చినప్పుడు వై దే విల్ గో ఫర్ లోడర్ అన్నారు, వెళ్ళారు. అందుకు కానీ ఇందులో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మరి మీరు అనొచ్చు కదా మార్కెట్ అయినా ఇంకా లోడర్ ఎలా నడుస్తుందని. అంతే కదా, ఇంత ఉన్నప్పుడు మన అందరూ జేమెట్కి వచ్చి వాళ్ళకి లోడ్ ఉండకూడదు కదా. ఎందుకంటే లెస్ సెక్యూరిటీ. ఇది ఓపెన్ సోర్స్ కదా. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఆ కోడ్ ఎవరైనా కాన్ఫిగర్ యాక్సెస్ చేయగలరు. సో పెద్ద పెద్ద క్లయింట్స్, బ్యాంకింగ్ క్లయింట్స్ కానీ, ఇన్సూరెన్స్ క్లయింట్స్ కానీ వాళ్ళు ప్రిఫర్ చేయరు అలాంటివి ఓపెన్ సోర్స్. ఎందుకంటే రేపు వాళ్ళ అప్లికేషన్ ఏదైనా కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ. సో అందుకు వాళ్ళు లోడ్ అన్న లాంటి టూల్స్కి వెళ్తారు. అండ్ ఇంకో 30% అని చెప్పాను చూసారా, కవర్ చేయలేదు జేమెటర్. ఆ 30% రిక్వైర్మెంట్ ఉన్నా కానీ వాళ్ళు లోడ్ అన్నకి వెళ్తారు. ఓకే. సో లోడ్ రన్నర్ కూడా ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి, యూఐ అన్ని చేస్తుంది, కాకపోతే ఇంటిగ్రేషన్ తక్కువ ఉంటుంది లోడ్ రన్నర్ కి. ఓకే. ఓకే. ఇందులో మోస్ట్లీ కోడింగ్ ఉంటుంది, యూఐ ఉంటుంది లోడ్ రన్నర్ లో. ఒక 80% కోడింగ్ ఉంటుంది. సేమ్ ఇది అన్ని ఎలిమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా అదొక టూల్, కమర్షియల్ టూల్ కదా, అన్ని వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చేస్తారు. సో అది పెట్టుకుంటే మనం గేమ్ ఆడక్కర్లా. అది జేమెటర్ అనుకోండి, మనం అన్ని సెట్ చేసుకోవాలి A to Z. ఓకే. ఇది జేమెటర్ మనకి అరౌండ్ 2000 నుంచి ఉంది టూల్. ఓకే. కానీ ఒక లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచే ఫేమస్. ఎందుకు అంటే అరౌండ్ నాకు తెలిసి ఇది వర్షన్ 2.7 నుంచి ఫేమస్ అయింది, ఎక్కువ 2.7 or 3 నుంచి. సో ముందు ఏమైందంటే ఎక్కువ బగ్స్ ఉండేవి టూల్లో. ఎక్కువ బగ్స్ ఉండిపోవడం, ఈ అడ్వాంటేజ్ అన్ని అప్పుడు అంత తక్కువ ముందు వర్షన్స్ లో 6-7 ఇయర్స్ బ్యాక్. సో వాళ్ళు రీసెంట్ గా అన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని వస్తున్నారు. సో ఇది చేయడం వల్ల ఒక 6 years నుంచి ఫేమస్ ఎక్కువ. ఓకే. ఇది క్లియర్ అయింది కదా జేమెటర్ కోసం బేసిక్ డీటెయిల్స్. ఓకే. సో జేమెటర్ లో జే అనేది జావా. సో ఈ టూల్ కంప్లీట్ జావాతో రాశారు. సో ఈ టూల్ వాడాలన్నా కానీ జావా ఉండాలి మిషన్ లో. ఓకేనా, రైట్. అసలు ఈ టూల్ ఏంటంటే ఇది అపాచీ వాళ్ళు కనిపెట్టారు. మీకు అపాచీ సర్వర్స్ ఐడియా ఉంటుంది, అపాచీ వాళ్ళు కనిపెట్టారు. సో వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు పెట్టుకున్నారు టూల్ ని, వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళ అప్లికేషన్స్. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారు, ఎవరైనా యూజ్ చేయొచ్చు అని. ఓకే. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు కావాలి అంటే బేసిక్ గా మనకి జేమెటర్ వెబ్సైట్. jmeter.apache.org. ఇది జేమెటర్ అఫీషియల్ వెబ్సైట్. ఓకే. సో మీకు ఇక్కడ జేమెటర్ కోసం థియేటర్ అంతా ఇందులో వచ్చేస్తుంది, A to Z వాళ్ళ ఎగ్జాంపుల్స్ కానీ A to Z. ఈ వెబ్సైట్ ఇందులో ఎన్ని పేజెస్ అని చదివితే మనకు అంత జేమెటర్ మీద నాలెడ్జ్ A to Z ఇందులో డిస్క్రైబ్ అయి ఉంటుంది. 1 by 1 అంటే మొత్తం అంతా మన ప్రాక్టికల్స్ అయ్యాక మీరు చదివితే మీకు ఎక్స్ట్రా రికవర్ అదే రివిజన్ లాగా. ఓకే. ఈ వెబ్సైట్ లో నుంచే ఏదైనా మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా. jmeter.apache.org. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే మనకేం చెప్పాను, జావా మీద రాశారు కాబట్టి మనకి మెషిన్ లో జావా ఉండాలి. జావా ఉంటేనే ఈ టూల్ ఇన్స్టాల్ చేయగలం. అంటే ఇప్పుడు ఏదైనా సిస్టమ్ లో ఈ టూల్ ఇన్స్టాల్ చేయాలంటే జావా ఉండాలి. ఆ సిస్టమ్ లో జావా ఉండాలి. సో ఎలా తెలుస్తుంది జావా ఉందా లేదని? ఓకే. సో కమాండ్ ప్రాంప్ట్ విండోస్ ఆర్ రన్ కమాండ్ కదా, cmd. ఓకే. IP config java -version.
ఏ మెషిన్ లో అయితే ఈ కమాండ్ ఎంటర్ చేస్తారో జావా స్పేస్ పైథాన్ వెర్షన్ అని అవుట్పుట్ బట్టి ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది జావా వర్షన్ 1.8 వచ్చింది అంటే ఈ మెషిన్ లో 1.8 జావా ఉందని అంటే ఏంటి ఆ మెషిన్ లో జావా ఉందని. అదే మీ మెషిన్ లో జావా లేదు అనుకోండి జావా ఇస్ నాట్ డిఫైన్డ్ అనే కమాండ్ వస్తుంది. జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ ఇంటర్నల్ కమాండ్ అని వస్తుంది. ఓకే అలా వచ్చిందంటే ఆ మెషిన్ లో జావా లేదని, ఇలా ఉంటే జావా ఉందని. ఓకే సో ఈ వెర్షన్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మన జేమెటా వెర్షన్ బట్టి ఈ వెర్షన్ ఉంటుంది. అది మీకు జావా లేదనుకోండి మెషిన్ లో, అప్పుడు ఏం చేస్తాం సింపుల్ గా జావా ఫ్రీ డౌన్లోడ్. సో ఇప్పుడు మీరు వాడబోయే మెషిన్ లో జావా ఉందో లేదా చెక్ చేయండి. ఓకే ఎందుకంటే ఎందులో మీరు ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటున్నారు అందులో. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ అంటే మీ సిస్టమ్ జావా లేదు. ఓకే ఓకే సో అంటే ఇప్పుడు జావా అంటే ఇప్పుడు నార్మల్ మనకి పైథాన్ లాగే టూల్స్ ఉంటాయి అవే కదా, అలా జావా జావా అనేది ఒక లాంగ్వేజ్. ఓకే ఒక లాంగ్వేజ్ అండ్ ఒక ఎగ్జిక్యూటబుల్ అన్నమాట. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందరు చాలా మెషిన్స్ చాలా ఉంటాయి, కానీ ఎవడో రాసిన అప్లికేషన్ మన దాంట్లో వర్క్ అవ్వాలంటే ఆ మెషిన్ ఏముండో తెలియదు జనరల్ గా. సో జావా అంటే ఏం చేస్తారంటే చాలా మంది 90% అప్పుడు జావాలో ఎందుకు ఉంటాయంటే అది ఒక ప్యాకేజ్ అన్నమాట. సో అందులో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎవరైనా జావా ఉంటే ఆటోమేటిక్ డిపెండెన్స్ అన్ని వచ్చేస్తాయి. అదే జావా లేదు, ఇప్పుడు అప్లికేషన్ ఒక 5 MB ఉంది అనుకోండి, సో వాడు ఏం చేస్తాడంటే ఆ మెషిన్ లో జావా బట్టి ఆటోమేటిక్ డౌన్లోడ్ చేసుకోమని ఇస్తాడు. ఎందుకు వాడు అప్లికేషన్ సైజ్ తక్కువ ఉంటుంది 5 MB, ఓన్లీ లాజిక్ అది. అదే జావా కూడా ఇవ్వాలనుకున్నా వాడు అప్లికేషన్ 1 GB అయిపోద్ది. సో అందుకే ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సిస్టమ్ జావా కామన్, అక్కడ నుంచి అప్లికేషన్ వేసుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక ఎగ్జిక్యూటిబుల్ అండ్ ఒక లాంగ్వేజ్. ఓకే ఓకే ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయండి, జావా ఇన్స్టాల్ చేసుకుందాం. మీకు హోస్ట్ చేస్తాను. ఏ మెషిన్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ మెషిన్ లో తీయండి. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. కనిపిస్తుంది. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి జావా ఫ్రీ డౌన్లోడ్ కొట్టండి. మనకి 1.5 వెర్షన్ ఫ్రీ ఉంటే చాలు. ఓకే అగ్రీ అండ్ స్టార్ట్ ఫ్రీ డౌన్లోడ్. ఎక్కడ దగ్గర సెటప్ సేవ్ చేయండి. సో జావా అనేది ఫ్రీ జనరల్ గా, కానీ జావా 11 నుంచి అది కమర్షియల్ చేశారనమాట డెవలపర్స్ కి. ఇప్పుడు పైథాన్ లాగా జావా ఏదైనా టూల్ ప్రాక్టీస్ చేయాలి అంటే అవి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ అవి. ఇప్పుడు మీరు పైథాన్ అన్నది లాంగ్వేజ్, జావా కూడా అదే లాంగ్వేజ్. సో వీటి ప్రాక్టీస్ అంటే మీరు ఎడిటర్స్ వాడాలి. ఓకే ఎడిటర్స్ అంటే లైక్ ఇంటెలిజే కానీ, విజువల్ స్టూడియో కోడ్ కానీ, ఓకే అవి ఎడిటర్స్. అందులో మనం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు, మంచి ఈజీగా. మీరు సింపుల్ గా ఒక టెక్స్ట్ ఫైల్ లో కూడా రాసి చేయొచ్చు, కానీ అది ఈజీ కాదు. ఇంటెలిజే అనుకోండి, మీకు మనకి సజెషన్స్ ఇస్తుంది, ఈ కోడ్ ఏంటి, ఈ మెథడ్ ఏంటి, ఈ ఫంక్షన్ ఏంటి అనేది సజెషన్స్ ఇస్తుంటుంది. జావాకి జావా స్క్రిప్ట్ కి తేడా ఏంటండి? అది ఒక లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ అనేది యూఐ లాంగ్వేజ్ కంప్లీట్లీ అన్నమాట. మన అప్లికేషన్ చూస్తున్నాం కదా యూఐ లో, అవి డిపెండ్ అయ్యేదానికి జావా స్క్రిప్ట్. జావా అనేది బ్యాక్ ఎండ్ కోడ్ కి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ఎక్కువ అందులో కూడా రాస్తాము, బ్యాక్ ఎండ్ కూడా రాయం అందులో. ఓకే సో ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి.
ఎప్పుడైనా టూల్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొత్తదే వాడాలి, మళ్ళీ ఎగ్జిస్టింగ్ కమాండ్ లో వాడకపోతే అవ్వదు. స్పేస్ జావా హైఫన్ కదా, జావా స్పేస్ హైఫన్ వర్షన్. ఓకే, మీకు 1.9 వచ్చింది. ఓకే, ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి జేమెట్ సర్చ్ చేయండి బ్రౌజర్లో. టూల్ కూడా ఇన్స్టాల్ చేసిందాం, అయిపోద్ది. డౌన్లోడ్ అన్న మ్యాక్ గురించి చేయండి బ్రౌజర్. సో మనకి ఇది డౌన్లోడ్ పేజ్ లో ఉన్నాం మనం. ఓకే, ఇప్పుడు మీ కరెంట్ వర్షన్ అని చూపిస్తుంది 5.4.1. ఇది రీసెంట్ వర్షన్. ఓకే, అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాకెట్ లో రిక్వైర్డ్ జావా 8+ అన్నారు. అంటే జావా 8 నుంచే ఉండాలి, మినిమం 8 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి, బైనరీస్ అండ్ సోర్సెస్. సో సోర్స్ ఏంటంటే సోర్స్ కోడ్ అన్నమాట. ఇది ఓపెన్ సోర్స్ కదా, ఆ లాజిక్ కూడా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు కోడ్ కూడా ఇచ్చేస్తున్నారు, అంటే ఈ టూల్ ఎలా పనిచేస్తారు, లాజిక్ ఏంటనేది కూడా. ఓకే, సో మీరు ఆ కోడ్ నుంచి మీరు ఏదో అప్డేట్ చేసుకోవాలి అంటే మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారు టూల్ ని, కాకపోతే మీరు ఏమో రిక్వైర్మెంట్, అప్పుడు మనం సోర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు మనకి కోడ్ కస్టమైజ్ మన యాషెస్ వాడుకుంటాం అంటే బైనరీస్. సో బైనరీస్ లో అనేది మనకి సింపుల్ గా ఎగ్జిక్యూటబుల్స్ ఉంటాయి, వాడుకోవచ్చు. అదే మీరు కమర్షియల్ టూల్స్కి వెళ్ళాలనుకోండి, కమర్షియల్ టూల్స్ మీకు .exe ఇస్తారు. exe డాట్, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాము జావా, అది .exe. సో exe ఇచ్చామంటే లోపల మనకు తెలియదు ఏం జరుగుతుందని, ఎందుకు అది సీక్రెట్స్, అది ఎక్స్పోజ్ చేయరు కాబట్టి .exe ఇస్తారు. ఓకే, ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి exe ఉండదు. ఓకే, ఇప్పుడు బైనరీస్ లో మన సోర్స్ అవసరం లేదు, బైనరీస్. సో ఈ బైనరీస్ లో మనకి ఇక్కడ 2 కనిపిస్తున్నాయి ఫార్మాట్స్, .dgz అండ్ .zip. ఇక్కడ బైనరీస్ జిప్ అనేది ఒకటి. సో ఎందుకు 2 ఉన్నాయంటే ఒకటి విండోస్ కి, ఒకటి యూనిక్స్ కి. మీరు యూనిక్స్ మెషిన్ లో వాడితే .dz వాడాలి, విండోస్ అయితే జిప్. ఓకే, మన విండోస్ కదా, క్లిక్ చేసాను. యూజువల్లీ లైనెక్స్ అంటే యూజువల్లీ విండోస్ అని చెప్పి లైనెక్స్ అని చెప్పిస్తారు. సో ఇక్కడ TZZ అంటే లైనెక్స్ అన్నమాట. లైనెక్స్ అంటే విండోస్ అంటే ఇలా. సోర్స్ అంటే ఏంటి? సోర్స్ అంటే సోర్స్ కోడ్ ఉంటుంది, మీకు చూపిస్తా ఉన్నాను. ఇది మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అదే ఎక్కడ మీరు ఇప్పుడు సపోజ్ అది గుర్తుపెట్టుకోండి పాత్. ఓకే, ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయండి. మీరు ఇప్పుడు కంప్రెసర్ ఓపెన్ చేశారు కదా, అలా కాదు, ఆ లొకేషన్కి వెళ్ళండి. ఇలా కాదు, మీరు ఇది కంప్రెసర్ జిప్ ఫైల్ కదా, అది ఫోల్డర్ వెళ్ళండి, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు డెస్క్టాప్ సాఫ్ట్వేర్ ఇప్పుడు జేమెట్ ఉంది కదా, అది అన్జిప్ చేయండి ఫస్ట్. రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్. మీకు అది చూపిస్తా డిఫరెన్స్, సోర్స్ కోడ్ ఏంటి. దీని మీద మీ దగ్గర ఏమైనా సోర్స్ ఉందా అండి? పీపీటీస్ కానీ, కోడ్ డాక్యుమెంట్స్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి నోట్స్, అలా మొత్తం ఏమైనా ఉన్నాయా? అంటే రన్నింగ్ నోట్స్ లాగా ఉన్నాయి, పంపిస్తాను. బట్ మీకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే మీరు అన్ని ఇంటర్నెట్ లో బోల్డ్ అవైలబుల్, బ్లాగ్స్ ద్వారా కానీ ఇటు ద్వారా కానీ. ఓకే, నాది బ్లాగ్ ఉంది, కానీ ఓన్లీ అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రాశాను అందులో, ఇష్యూస్. ఓకే, అంటే బేసిక్ ఏం రాయలేదు.
సో మనం ఒకసారి క్లాస్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజు ఫస్ట్ ఇంటర్నెట్ లో సర్చ్ చేసాను. సపోజ్ నేను ఒక ఏదో కాన్సెప్ట్ చెప్పాను, ముందు ఇంటర్నెట్ లో సర్చ్ చేయండి, మీకు బోల్డ్ వస్తాయి. ఓకే, అది చదవండి. అది చదివాక నేను ఆ రోజు క్లాస్ నేను చెప్పిన అది వెంటనే ప్రాక్టీస్ చేసేయండి, 10 minutes అంతే. సో అప్పుడు మీకు నా నోట్స్ అనేది ఐ మీన్ మన వీడియో అనేది మనకి ప్రాక్టికల్ నేను చెప్పేది, ఎందుకంటే రన్నింగ్ నోట్స్ ఏమి ఉండదు. సో మీరు చదువుకున్నది మీకు థియరిటికల్ అవుతుంది. సో ఈ 2 కాంబినేషన్స్ మీరు చేయొచ్చు. ఓకే, నేను ఇంపార్టెంట్ వరకు అయితే బ్లాగ్ రాసాను, నా బ్లాగ్ లింక్ ఇస్తాను మీకు. ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అలా ఏమైనా ఉన్నాయా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అది కూడా నా బ్లాగ్ లో రాశాను. ఓకే. ఓకే, ఓపెన్ చేయండి. ఓకే, ఎప్పుడు ఓపెన్ చేస్తే మీకు జియోమెట్రీ ఈ ఫోల్డర్స్ కామన్ అన్నమాట, బిన్, డాక్స్, ఎక్స్ట్రాస్, లిబ్. సో బిన్ అనేది ఇంపార్టెంట్ ఫోల్డర్ మనకి. ఈ బిన్ లోనే మనకి జియోమెట్రీ కమాండ్స్, స్క్రిప్ట్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఓకే, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఓకే, ఎక్స్ట్రాస్ అంటే జస్ట్ డాక్స్, ఎక్స్ట్రాస్ నార్మల్ ఫోల్డర్స్. లిబ్ అంటే మనం ఏదైనా ఓపెన్ సోర్స్ టూల్ ఇంటిగ్రేట్ చేయాలనుకోండి, సపోజ్ సమ్ డేటాబేస్ సమ్ ఎనీ టూల్స్ తో ఆ లిబ్ లో దానికి సంబంధించిన జార్ ఫైల్స్ వేయాలి లిబ్ లో. ఓకే, సో రిమైనింగ్ అని ఓకే. సో బిన్ అనేది మన స్క్రిప్ట్స్ అన్ని ఉంటాయి, లిబ్ లో ఏదైనా టూల్స్ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన జార్స్ అనేది వేయాలి. ఓకే, సో బిన్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆ వ్యూకి వెళ్ళండి, పైన వ్యూ ఎక్స్టెన్షన్స్ ఎనేబుల్ చేద్దాం. పైన హోమ్ షేర్ వ్యూ ఉంది కదా, పైన ఫుల్ పైకి వెళ్ళిపోండి. హోమ్ షేర్ వ్యూ, ఇక్కడ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఉంది చూడండి, రైట్ సైడ్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్, అదే పక్కన 3 చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీకు j1.bat ఫైల్ కనిపిస్తుంది చూడండి. j1.bat అది కాదు, j1.bat కింద. సో ఇక్కడ చూస్తే ఇది ఎక్స్టెన్షన్ ఏంటి, బ్యాట్ అంటే ఇది విండోస్ బ్యాచ్ ఫైల్ అనమాట. సో విండోస్ లో రన్ చేయడానికి ఈ ఎక్స్టెన్షన్ వాడాలి. అది దాని కింద చూడండి .sh ఉంది, ప్రాపర్టీస్ కింద sh, అది యూనిక్స్ కి షెల్ స్క్రిప్ట్స్. ఓకే, సో అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు j1.bat మీద క్లిక్ చేయండి, మనకి టూల్ ఓపెన్ అవుతుంది. సో బిన్ లో ఇది ఓపెన్ చేస్తేనే మనకి టూల్ ఓపెన్ అవుతుంది. సో టూల్ ఓపెన్ అయ్యే ముందు ఫస్ట్ సిఎండి ఓపెన్ అయ్యి సిఎండిలో కొన్ని బేసిక్ చెక్ చేసుకుంటుంది, అంటే జావా ఉందా లేదా, ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయని చెక్ చేసుకున్నాక అంత ఓకే అయితే టూల్ ఓపెన్ అవుతుంది. ఇది మనకి జియోమెట్రీ టూల్. సో ఇది మనకి ఇప్పుడు సింపుల్ గా టూల్ మనం చేసుకుంటాం, అయిపోద్ది. ఓకే, అదే కానీ ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ అయింది, ఇందులో ఏముంది, ఇక్కడ ఇలా వచ్చింది అంటే ఒక కోడ్ ఏదో ఉండాలి వెనకాల, ఆ కోడే సోర్స్ కోడ్ లో ఉంటుంది, అది మనం చూడొచ్చు. ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసాము, మనం సింపుల్ గా అమెజాన్ వాడగలం, కానీ అందులో ఏం జరుగుతుంది తెలియదు కదా మనకి, బ్యాక్ అండ్ తెలియదు కదా, వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏం లాజిక్ ఏం తెలియదు. ఎందుకు, అవి కమర్షియల్స్. అది తెలిస్తే అంటే అమెజాన్ అంటే 100 వెబ్సైట్లు వచ్చేస్తాయి ఆ లాజిక్ కాపీ చేస్తే. కానీ ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా వాడుకోండి, నచ్చింది చేసుకోండి, కస్టమైజ్ చేసుకోండి అనేది ఓపెన్ సోర్స్. మీరు సపోజ్ మీకు ఇక్కడ టెస్ట్ ప్లాన్ వచ్చింది, ఇలా సంథింగ్ వచ్చింది. సో దీన్ని మీరు మీ ప్రాజెక్ట్ విధంగా వాడుకోవాలనుకుంటున్నారు, సంథింగ్ ఏదైనా వాడుకోవాలంటే ఆ సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు అండి. లేదు మన యాక్సెస్ వాడాలనుకుంటే జస్ట్ ఇలా బిన్ ఫోల్డర్కి వెళ్ళి j1.bat కొడితే ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దాకా క్లియర్ వచ్చింది కదా, పర్ఫార్మ్ టెస్టింగ్ అంటే ఏంటి, మన రెస్పాన్స్ టైం, త్రూపుట్, జియోమెట్రీ ఎందుకు వాడుతున్నాం, మిగతా ఎందుకు వాడట్లేదు. ఓకే, సో జియోమెట్రీ రాకముందు మరి లోడ్ టెస్టింగ్ ఎలా చేసేవాళ్ళు, అప్పుడు ఏదో రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అంత కాదు కొంచెం ఉంటుంది కదా. సో దానికి మనకి బ్లెండర్ అనే ఒక టూల్ ఉంది,
ఏంటిదండి ఏ టూల్? గ్రైండర్. ఓకే. అది పైథాన్ లో రాసేది, దానికి ఇవేం ఉండేది కాదు. ఓకే. సో జస్ట్ అది కొంచెం రిక్వైర్మెంట్ చేసేయగలదు, బట్ ఆ టైంలో అది వాడేవాళ్ళు. ఓకే. ఓకే, తర్వాత జేమీటర్ ఫేమస్ అయ్యాక జేమీటర్ లాంటి చాలా టూల్స్ వచ్చాయి మార్కెట్ లో ఫ్రీ. కానీ అన్నింటికి జేమీటర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మీరు ఈ టూల్ నేర్చుకుంటే ఓపెన్ సోర్స్ లో చాలా టూల్స్ నేర్చుకున్నట్టే. ఓకే. సేమ్ అలాగే కమర్షియల్ లో లోడర్ నేర్చుకుంటే మిగతా కమర్షియల్ టూల్స్ నేర్చుకున్నట్టే. ఓకే. ఓకే, మన కమర్షియల్ లోడర్ ఉంది కదా, లోడర్ తో పాటు మనకి రేషనల్ ఫంక్షన్ టెస్టర్ ఉంది, మైక్రోసాఫ్ట్ విఎస్టి విజువల్ టూల్ ఉంది. ఓకే, అందులో లోడర్ అనేది బెస్ట్. ఓకే. ఓపెన్ సోర్స్ జేమీటర్ బెస్ట్. ఓకే. ఓకే, సో ఈ రోజుకి ఆపేద్దాం ఇంకా. ఓకే. యా.